ఐడిటీవీ మన ఉనికి మన వాణి. పార్టీలు వేరైనా మనుషులుగా ఒకటే అని నిరూపించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో ఇద్దరు ప్రవర్తించిన తీరు శభాష్ అనిపిస్తుంది. మిగతా నాయకులు కూడా పార్టీలకు అతీతంగా ఇలాగే ఉంటే బాగుంటుంది అన్నమాట అందరి నుంచి వినిపిస్తుంది. ఏపీ అసెంబ్లీలో స్వీట్ మూమెంట్ అందరినీ ఆకట్టుకుంది. మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను అలింగనం చేసుకుని ఈ చర్చలకు కారణమయ్యారు. అసెంబ్లీ నుంచి బయటికి వస్తూ పవన్ కళ్యాణ్ కారు ఎక్కేందుకు వెళ్తుండగా అక్కడే ఉన్న వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్సీలు పక్కకు వెళ్ళిపోయారు. కానీ అక్కడే ఉన్న బొత్స సత్యనారాయణ మాత్రం పవన్ కు నమస్కారం పెట్టారు. అది గమనించిన పవన్ తానే కారు దగ్గర నుంచి బొత్స దగ్గరికి వెళ్లారు. ఆప్యాయంగా పవన్ ను బొత్స అలింగనం చేసుకున్నారు. అది గమనించిన పవన్ తానే కారు దగ్గర నుంచి బొత్స దగ్గరికి వెళ్లారు. ఆప్యాయంగా పవన్ ను బొత్స అలింగనం చేసుకున్నారు. పవన్ కూడా మర్యాదగా షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయారు. అందుకే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరని అంతా అంటుంటారు. ఈ ఇన్సిడెంట్ కూడా అలాగే ఉందని రాజకీయాలు మాట్లాడుకుంటున్నప్పుడు వైసీపీ టీడీపీ నేతలు శత్రువుల్లాగా ఉన్న సాధారణ పరిస్థితుల్లో ఇలా మాట్లాడుకుంటే అందరికీ మంచిదని జనాలు అభిప్రాయపడుతున్నారు. సీనియర్ నాయకుడైన బొత్స పవన్ కోసం ఆగడం, పరస్పరం ఇద్దరు ఆప్యాయత వ్యక్తం చేసుకోవడం అన్నది రాజకీయంగా మంచి పరిణామం అని అనలిస్టులు కూడా అంటున్నారు. పొలిటికల్ గా దారులు వేరైనా మనుషులుగా అంతా ఒక్కటే అని పవన్ బొత్స నిరూపించారని చెప్పేసి ప్రశంసిస్తున్నారు. పెద్దిరెడ్డి ఇతర ఎమ్మెల్సీలు కూడా పవన్ ను పలకరించి ఉంటే వచ్చే నష్టం ఏమీ లేదని, ఈ విషయంలో బొత్సను చూసి మిగతా నేతలు కూడా నేర్చుకోవాల్సింది ఉందని కామెంట్ చేస్తున్నారు. మరి మీరేమంటారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ కంటెంట్ కనుక నచ్చింటే లైక్ చేయండి, ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి.